ఇది తెలుసుకోవడానికి నాకు 10 సంవత్సరాలు పట్టింది. నేను మీకు 4 నిమిషాల్లో చెప్తాను. జీవితం గురించి 8 చేదు సత్యాలు. ఫస్ట్ది, శాలరీ అనేది ఒక డ్రగ్ లాంటిది. దీన్ని మన ఎంప్లాయర్ మన కళల్ని మర్చిపోవడానికి ఇస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనము మన గ్రాడ్యుయేషన్ అవ్వగానే ఒక జాబ్ లో జాయిన్ అవుతాం. ఎందుకంటే మన ఫ్యామిలీని ఒక మంచి సిచ్యువేషన్ లో పెడదాం అనేసి. వన్స్ మన ఫ్యామిలీ ఒక మంచి సిచ్యువేషన్ లో వచ్చిన తర్వాత మనము మన కళలు నిజం చేసుకోవడానికి మన జాబ్ అనేది వదలలేం. ఎందుకంటే ఇక్కడ మనము ఒకదానికి అడిక్ట్ అయినాం. అదే శాలరీకి అడిక్ట్ అయినాం. మన శాలరీకి అడిక్ట్ అయినప్పుడు 1 మంత్ శాలరీ రాకపోయినా కానీ మనం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాం. ఎందుకంటే మనం దానికి అడిక్ట్ అయినాం అండ్ దాని పరంగా ఒక ప్లాన్ చేసుకుని ఉన్నాం. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే దేనికి కూడా అడిక్ట్ అవ్వదు. ఈవెన్ ఇఫ్ ఇట్ శాలరీ అయినా కానీ దానికి అడిక్ట్ అవ్వదు. ఒక ప్లాన్ అది పెట్టుకోండి. మీ లైఫ్లో ఏ గోల్ అని సాధించాలో దానికని ఒక సపరేట్ ప్లాన్ పెట్టుకోండి, దానికని వర్క్ చేయండి. సెకండ్ది, మీరు ఎప్పుడైతే ఒక రైట్ సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తారో ఆ రైట్ సిచ్యువేషన్ అనేది మీకు ఎప్పటికీ రాదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒక రైట్ సిచ్యువేషన్ కోసం వెయిట్ చేయొద్దు. ఏదైనా సిచ్యువేషన్ ని రైట్ సిచ్యువేషన్ గా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ దాన్ని ఒక పనిని మీరు ఎప్పుడు కూడా దూరం చేయకండి. ఆ పనిని ఎప్పుడైనా కానీ ముందే ముగించడానికి ట్రై చేయండి. అండ్ ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒక రైట్ మూమెంట్ కోసం వెయిట్ చేయొద్దు. ప్రతి మూమెంట్ ని కూడా రైట్ సిచ్యువేషన్ గా మార్చుకోవడానికి ట్రై చేయండి. థర్డ్ది, మీరు లైఫ్ లో ఎప్పుడైనా మీరు మీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 99% ఆఫ్ పీపుల్ ని మీరు అవాయిడ్ చేయాల్సి వస్తుంది అండ్ ఆటోమేటిక్గా అవాయిడ్ అవుతారు కూడా. సో ఈ సిచ్యువేషన్ నేను చెప్పేది ఏంటంటే మీరు మీ వర్క్ మీద ఫోకస్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ మీరు చాలా మందిని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అలాంటి టైంలో మీరు దాని గురించి బాధపడకండి. ఎందుకంటే మీరు ఒక రైట్ వేలో వెళ్తున్నారు కాబట్టి. అండ్ ఎప్పుడైతే 99% పీపుల్ అనే వాళ్ళు మీరు అవాయిడ్ చేస్తారని ఫీల్ అవుతారో వన్స్ మీరు ఒక మంచి సక్సెస్ఫుల్ స్టేజ్లోకి వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని అంతా మర్చిపోయి మీ దగ్గరికి వస్తారు. సో కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్. అండ్ ఎప్పుడు కూడా మనం వాళ్ళని పట్టించుకోలేకపోతున్నామే, వాళ్ళకి ఎప్పుడు టైం ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోకండి. మీ వర్క్ ని మీరు చేసుకోండి, ఖచ్చితంగా లైఫ్ లో సక్సెస్ అవ్వండి. ఆ తర్వాత 99% పీపుల్ కూడా మీ దగ్గరికి వస్తారు. ఫోర్త్ది, మీ అమ్మా నాన్న వాళ్ళు రిచ్ గా లేరనేసి మీకు ఇప్పుడున్న సమస్యలన్నింటి కూడా వాళ్ళే కారణం అనేసి ఎప్పుడైతే మీరు నిందమైన ఆపేస్తారో మీకు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోతాయి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా లైఫ్ లో మీ యొక్క వర్క్ ని కానీ మీ యొక్క సమస్యలు కానీ మీ పేరెంట్స్ మీద ఎప్పుడు కూడా నింద వేయొద్దు. ఎందుకంటే వాళ్ళు మీకు జన్మనిచ్చారు, అంతేగాని వాళ్ళు మీకు సంపదని ఇవ్వలేదు. మీకు సంపద కావాలంటే మీ స్వయంగా మీరు సంపాదించుకొని ట్రై చేయండి. ట్రై కాదు, మీరు ఆల్మోస్ట్ సంపాదించవచ్చు. మీకు చెప్పినట్టుగా వాళ్ళ మీద ఒకరి మీద నింద వేయకుండా మీ అంతటా మీరు కానీ కష్టపడ్డారంటే ఖచ్చితంగా సంపద అనేది సృష్టించుకోవచ్చు. అండ్ మీ లైఫ్ ని కూడా ఏ సమస్యలు లేకుండా నడిపించుకోవచ్చు అనమాట. ఫిఫ్త్ది, మీకు సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అవసరం లేదు. మీకు ఏదైనా చేయాలి అనుకుంటే ఒక సెల్ఫ్ డిసిప్లిన్ తో ఒక బుక్ ఉన్నా సరిపోతుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే డిసిప్లిన్ తో ఏదైనా మీరు వర్క్ ఒక దాన్ని స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా ఆ డిసిప్లిన్ తోటి కంప్లీట్ చేయండి. అండ్ ఇక్కడ డిసిప్లిన్ మీనింగ్ వచ్చి రైట్ టైంలో రావడము, రైట్ టైంలో వెళ్ళడము, రైట్ టైంలో వర్క్ చేయడం కాదు. ఇక్కడ డిసిప్లిన్ ఏంటంటే డెడికేషన్ అండి. మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు దాన్ని డెడికేషన్ చేయండి. అండ్ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. మీరు ఒక వర్క్ ని స్టార్ట్ చేసినప్పుడు డెడికేషన్ తో స్టార్ట్ చేస్తారు అండ్ దాన్ని కన్సిస్టెంట్ గా ముందుకు తీసుకెళ్ళలేకపోతే ఆ వర్క్ ని చేయలేరు. సో ఇక్కడ ఏంటంటే మీకు 100 పుస్తకాలు అవసరం లేదు. ఒక పుస్తకంతో పాటు సెల్ఫ్ డిసిప్లిన్ గా ఉన్నారంటే మీరు ఏదైనా అనుకున్నారో దాన్ని ఖచ్చితంగా సాధించగలరు. అండ్ ఆరోది, భూమి మీద అతి కష్టమైన మిషన్ ఏదంటే మీ కళల మీద మీరు దృష్టి పెట్టుకోవడం. అండ్ అతి సులువైన మిషన్ ఏదంటే మీరు పక్కన వాళ్ళ మీద నింద వేయడం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు మీ కళల్ని వన్స్ దృష్టి పెట్టడం సాధించారు అనుకుంటే ఆల్మోస్ట్ 90% వరకు మీరు మీ కళలు రీచ్ అయిపోయినట్టే. మీరు ఏం చేయాల్సింది ఇక్కడ ఒక కళ ఏంటి, అసలు మీ లైఫ్ లో ఏం సాధించాలనుకుంటున్నారో దాని మీద ఫోకస్ చేయండి. ఆ ఫోకస్ వచ్చిందంటే మీరు ఆటోమేటిక్గా 90% సాధించారు. ఇంకా 10% అనేది మీ హార్డ్ వర్క్ అండ్ మీ డెడికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అది సులువైనది పక్కన వాళ్ళ మీద నింద వేయడం. ఎప్పుడు కూడా అలాంటివి చేయదు. మీ ఫెయిల్యూర్ కి కారణం మీరే, మీ సక్సెస్ కు కారణం మీరే. అండ్ ఏడోది, ఏజ్ 30 వచ్చేసరికి మీ ఇన్నర్ సర్కిల్లో మీరు చేయాల్సిన పనులు ఏంటంటే మనీ సంపాదించడం మీద మీరు కాన్సన్ట్రేషన్ ఉండాలి, మీ బాడీ బిల్డింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. అండ్ మీరు ఒక మంచి కమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడానికి, మంచి ఫ్యామిలీ బిల్డ్ చేసుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేయండి. అంతేగాని ఏజ్ 30 వచ్చాక కూడా మీరు ఫ్యామిలీ బిల్డ్ చేసుకోవడం మీద, మనీ బిల్డ్ చేసుకోవడం మీద కాన్సన్ట్రేషన్ లేరు అనుకుంటే ఇంక ఎప్పటికీ బిల్డ్ చేసుకోలేరు. బిలో 30 అనేది చాలా క్రూషియల్ ఏజ్. ఈ ఏజ్ లో మీరు ఏదైతే కష్టపడతారో అది మీకు ఆఫ్టర్ 35s కానీ 40s కానీ మీకు చాలా మంచి ఫ్రూట్ని ఇస్తుంది. సో ఎంత త్వరగా కష్టపడితే అంత త్వరగా కష్టపడండి. కానీ కష్టపడేది కూడా ఒక రైట్ వేలో కష్టపడండి. మీ ఫ్యామిలీ బిల్డ్ చేసుకోవడానికి మీ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి. అండ్ మనీ మీద, మోస్ట్ ఇంపార్టెంట్ మనీ మీద దృష్టి పెట్టండి. అండ్ 8th పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా పీపుల్ ఏంటంటే ఒక టాక్సిక్ రిలేషన్ నుంచి బయటికి రాలేకపోతారు. అది మేబీ లైక్ మ్యారేజ్ రిలేషన్ అయినచ్చు, అండ్ లవ్ రిలేషన్ అయినచ్చు, లేదా ఫ్రెండ్షిప్ రిలేషన్ అయినచ్చు. ఎందుకంటే వాళ్ళు లేకుండా ఒంటరిగా బతకలేరని ఫీల్ అవుతారు. కానీ వన్స్ మీరు ఏదైతే టాక్సిక్ రిలేషన్ ఉందో దాని నుంచి బయటకు వచ్చి ఒకసారి ప్రపంచాన్ని చూస్తారో మీ ప్రపంచం అంతా కూడా చాలా మంచిగా కొత్తగా అనిపిస్తుంది. అండ్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ టాక్సిక్ రిలేషన్ నుంచి ఎప్పుడైతే బయటికి రావడం నేర్చుకుంటారో అప్పుడే మీ లైఫ్లో ఒక మెట్టు ఎదిగినట్టు. కొన్నిసార్లు చెప్తారు ఎప్పుడు పట్టుకోవడం కాదు, వదలడం కూడా నేర్చుకోవాలి అనేసి. సో టాక్సిక్ రిలేషన్ నుంచి ఎంత త్వరగా బయటికి రాగలితే అంత త్వరగా బయటికి రండి. అండ్ లైఫ్లో ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఐటమ్స్ చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ లాస్ట్. మీకు నా వీడియోలో కానీ ఏదైనా కంటెంట్ నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ అందరి ఫ్రెండ్స్కి షేర్ చేయండి.